రక్షణ సువార్త వాక్య సందేశం ఉంటున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట వందనములు, ఈ యొక్క ఉదయకాలపు శుభములు తెలియజేస్తుంటున్నాను. నేటి మన దిన వాక్యమును మనం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయము 14వ వాక్యం. దేవుని మందసము ఒబేదెదోము ఇంటిలో అతని ఇంటి నొద్ద, ఈ కుటుంబం వద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడినటువంటి వాక్యంలో ఒబేదెదోము అనేటువంటి ఒక వ్యక్తి అతని కుటుంబాన్ని, అతని కలిగిన సమస్తమును, తన సొత్తంతటిని దేవుడు ఆశీర్వదించాడు అని ప్రభువు మనకి ఉదయ కాలంలో తెలియజేస్తున్నాడు. ఒబేదెదోము ఇంటి వారిని, అతను కలిగిన సొత్తంతటిని దేవుడు ఎందును బట్టి ఆశీర్వదించాడంటే, ఇందులో చదవబడినటువంటి వాక్యంలో ఈ భాగంలో తెలుపబడినట్లుగా దేవుని యొక్క మందసము ఒబేదెదోము ఇంటిలో ఉండడం ద్వారా, ఒబేదెదోము ఇంటికి దేవుని యొక్క మందసమును తీసుకొని పోవటం ద్వారా దేవుడు ఒబేదెదోము కుటుంబాన్ని, తన సొత్తంతటిని దేవుడు ఆశీర్వదించాడండి. మందసము దేనికి సాదృశ్యంగా ఉందంటే, దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉందండి. మందసము దేనికి సాదృశ్యంగా ఉందంటే, దేవుని యొక్క వాక్యానికి, దేవునికి ఈ ప్రాధాన్యత తమ కుటుంబంలో ఇవ్వడము, దానికి సూచనగా మనకు తెలియజేస్తూ ఉంది. మనందరి జీవితాల్లో కూడా ఒబేదెదోము నుంచి ఈ యొక్క ఉదయకాల సమయంలో నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటంటే, ఎవరైతే దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క వాక్యానికి, దేవునికి తమ కుటుంబంలో స్థానం ఇస్తారో, తమ కుటుంబంలోనికి, తమ జీవితంలోకి దేవుని ఆహ్వానిస్తారో, వారిని దేవుడు ఆశీర్వదిస్తాడండి. వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. వాళ్ళకు కలిగిన సొత్తంతటిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నేటి దినము ఒకవేళ నువ్వు ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నట్లయితే, ఒబేదెదోము చేసినట్లుగా మనము కూడా దేవుని సన్నిధిని మన ఇంటిలోనికి తీసుకొని పోదామండి. మన హృదయంలోనికి ఆహ్వానిద్దామండి. అప్పుడు ఒబేదెదోమును ఆశీర్వదించిన దేవుడు, ఒబేదెదోము కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవుడు, ఒబేదెదోముకు కలిగిన సొత్తంతటిని దీవించి ఆశీర్వదించిన దేవుడు మన కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించుటకు సిద్ధంగా ఉంటున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, వందనాలు, స్తోత్రాలు. ఒబేదెదోము యొక్క జీవితం ద్వారా అతను ఏ రీతిగా ఆశీర్వదించబడ్డాడో తండ్రి, అతని కుటుంబము, అతని సొత్తంతటి ఆయన నీ సన్నిధిని, సూచన అయినటువంటి మందసాన్ని తీసుకొని పోవడం ద్వారా ఎలా ఆశీర్వదించబడ్డాడో ఉదయకాలంలో ఆయన మాకు మేలుకొల్పు మాటను మీరు తెలియపరిచినందుకు స్తోత్రాలు. విన్న ఈ మాట మా హృదయంలో స్థిరపరచుకొని ప్రభువా, ఒబేదెదోము ఆచరించినట్లుగా మేము కూడా ఈ క్షణంలోనే, ఇప్పుడే ఆయన నీ యొక్క వాక్యాన్ని మా హృదయంలోనికి తీసుకొని, నీ సన్నిధిని మా కుటుంబంలో, మా జీవితంలోకి ఆహ్వానించి ప్రభువా, మేము కూడా తండ్రి ఆయన ఒబేదెదోము ఆశీర్వదించబడినట్లు, మేము కూడా ఆశీర్వదించబడినట్లుగా అర్హులుగా మారినట్లుగా సహాయం చేయమని కోరుకుంటూ యేసయ్య పేరుతో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.